హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో తెలంగాణ హిస్టరీలో భాగంగా శాతవాహనుల నుంచి అలాగే నిజాం రాజ్యం వరకు వాటి యొక్క రాజధానులు ఏంటి, ఏ రాజధానిని చేసుకొని వాళ్ళు పరిపాలించారు అనేది చూద్దాము. అయితే ఫస్ట్ వచ్చేసి శాతవాహనులు. ఈ శాతవాహనులు వచ్చేసి కోటిలింగాల ప్రజెంట్ తెలంగాణలోని జగిత్యాల డిస్టిక్లో ఉందన్నమాట. కోటిలింగాలని ఫస్ట్ వీళ్ళు రాజధానిగా చేసుకొని పరిపాలించారనమాట. అలాగే ప్రతిష్టానపురం, ఇది మహారాష్ట్రలో ఉంది. పైఠాన్ అని కూడా అంటారనమాట. అలాగే ధాన్యకటకం, ఇది ఏపీలో ఉంది. సో కోటిలింగాల, ప్రతిష్టానపురం, ధాన్యకటకం ఇవి శాతవాహనుల యొక్క రాజధానులు అనమాట. నెక్స్ట్ ఇక్ష్వాకులు. ఇక్ష్వాకులు వచ్చేసి విజయపురి, దీనిని శ్రీపర్వతం అని కూడా అంటారనమాట. విజయపురిని రాజధానిగా చేసి వీళ్ళు పరిపాలించారు. నెక్స్ట్ విష్ణుకుండినీలు. ఈ విష్ణుకుండినీలు వచ్చేసి వీళ్ళ యొక్క రాజధానిలో వచ్చేసి ఒక్కొక్క చరిత్రకారులు ఒక్కొక్క విధంగా అన్నారనమాట. సో అందులో మెయిన్గా ఇంద్రపాల నగరం, కీసర, అమరాపురం. ఈ అమరాపురం ఎక్కడుందంటే మహబూబ్ నగర్ డిస్టిక్ అనమాట. ఈ కీసర వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్. ఇంద్రపాల నగరం యాదాద్రి భువనగిరి డిస్టిక్ అనమాట. దెండులూరు, ఇది పశ్చిమ గోదావరి అనమాట. ఇంద్రపాల నగరం, కేసర, అమరాపురం, దెండులూరు ఇవన్నీ విష్ణుకుండినుల యొక్క రాజధానులు. ఇక నెక్స్ట్ వచ్చేసి వేములవాడ చాళుక్యులు. వేములవాడ చాళుక్యులు వచ్చేసి బోధన్ అనమాట. నెక్స్ట్ వేములవాడ, బోధన్, వేములవాడ. నెక్స్ట్ ముదిగొండ చాళుక్యులు వచ్చేసి ముదిగొండ అనమాట, ఖమ్మం డిస్టిక్లో ఉంది. ముదిగొండను రాజధానిగా చేసుకొని పరిపాలించారు, అందుకే వీళ్ళని ముదిగొండ చాళుక్యులు అంటారనమాట. నెక్స్ట్ కాకతీయులు. కాకతీయులు తెలుసు కదా, ఓరుగల్ని వరంగల్ అని కూడా అంటారనమాట. దానిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఇక ముసునూరు నాయకులు వచ్చేసి ముసునూరు నాయకులు. సో కాకతీయుల తర్వాత ఢిల్లీ సుల్తాన్లు పరిపాలిస్తుంటే ఆ టైంలో వీళ్ళు విమోచన ఉద్యమం అనే ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఈ ముసునూరు నాయకులు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారనమాట. సో వీళ్ళు రేకపల్లె, భద్రాచలంలోని రేకపల్లె అనే గ్రామాన్ని, అంటే రేకపల్లె అనే ప్రాంతాన్ని వీళ్ళు రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఇది ముసునూరు నాయకులు. నెక్స్ట్ వెలమ నాయకులు. వెలమ నాయకుల్లో వచ్చేసి ఫస్ట్ వీళ్ళది ఆమనగల్లు అనమాట. రాజధానిగా ఫస్ట్ వీళ్ళది ఆమనగల్లు, ఆ తర్వాత రాచకొండ, దేవరకొండ. సో రాచకొండని రాజధానిగా చేసుకొని పరిపాలించే వాళ్ళని పరిపాలించారు. అలాగే దేవరకొండ, ఇక్కడ దేవరకొండ వెలమ నాయకులను కూడా అంటారనమాట. అలా సో దేనినైతే రాజధానిగా చేసుకొని పరిపాలించారో సో వాళ్ళకు ఆ పేరు మీదుగా వీళ్ళకు పేరు వచ్చిందనమాట, దేవరకొండ వెలమ నాయకులు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి కుతుబ్ షాయిలు. ఇక కుతుబ్ షాయిలు వచ్చేసి గోల్కొండ అనమాట. గోల్కొండను రాజధానిగా చేసి పరిపాలించారు. ఈ గోల్కొండని చాలా నేమ్స్ ఉన్నాయన్నమాట. దీనికి మంగళవరం అంటారు, మానకల్ అంటారనమాట. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి నిజాం రాజ్యం. లాస్ట్ నిజాం రాజ్యం కదా. సో ఔరంగాబాద్ ఫస్ట్ వీళ్ళ యొక్క రాజధాని, ఆ తర్వాత హైదరాబాద్ అనమాట. సో ఇవన్నీ మనకి రాజధానులు అనమాట. సో 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.